మోహన్ బాబు ఫ్యామిలీలో మరోసారి వివాదం చెలరేగింది. మోహన్ బాబు వర్సిటీ దగ్గర పోలీసులు భారీగా మోహరించి కనిపిస్తూ ఉన్నారు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. కోర్టు ఆదేశాలతో మనోజ్ రాకపై మోహన్ బాబు అభ్యంతరం తెలిపారు. కాసేపట్లో తిరుపతికి మోహన్ బాబు వర్సిటీకి మంచు మనోజ్ వెళ్లబోతున్నారు. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. అటు చూడు బే. ఎలుగుబంటు ఎవరా నువ్వు? మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. సతీష్ సతీష్ ఇటు అడుగో. ఒరే ముళ్ళ పంది రా వస్తానా. అటు చూడు బే. ఎలుగుబంటు ఎవరా నువ్వు? ఎన్ని 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 దారుణాలు సార్. సతీష్ ఎందుకు భయపడుతున్నారు? నీకున్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే మంచి చేస్తే నా కొడక. ఈ రోజు నేను మా ఊరికి రావడం జరిగింది. ఎందుకు? అండ్ ముఖ్యంగా అందరికి కనుమ శుభాకాంక్షలు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? నేను ఇక్కడ ఏ గొడవ చేశానని రాలేదా, ఉద్దేశం కాదు. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు, నన్నే ఇంటి బయట కాపడం, నన్నే ఇక్కడ రానికుండా చేయడం. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నా గురించి బ్యాడ్ మాట్లాడినారు, బ్యాడ్ చేస్తారు, అంతా ఓకే అండి. అటు ఇటు కాని వాళ్ళలా ఈవేం పండ్లురా? మీకన్నా గాజులేసుకున్న ఆడవాళ్లున్నాయా? ఎందువల్ల ఆపుతున్నారో అర్థం చేసుకున్నాను. ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను. అందులో తప్పే ఉంది. అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది. జనరేటర్ లో చక్కెర పోయడం. ఓహో, ఇది అదే. వెరీ గుడ్. అండ్ హోర్డింగ్స్ ఉంటే అంటే హోర్డింగ్లు కూడా తీసే. ఎందుకు అంత లెవెల్? నేను తమ్ముడినే కదా. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. నేను కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. నేను తప్పు చేస్తే కూర్చొని పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడినాను. మాట్లాడేదానికి లేదు. నాకు మొహం చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో ఏమో అర్థం కావట్లేదు. కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం ఉంటుంది. హోర్డింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనసులో నుంచి మమ్మల్ని ఎవరు తీలేరు. ఎంత పిరికి సన్నాసులు సీమలు ఎలాగరా పుట్టారు? చత్త నా కొడుకు. అండ్ ఇది నా ఊరు, నా బంధువులు, నా పల్లెటూరు, నా జనాలు. నేను నా సంగతి మీకు తెలియదు సార్. ఇంకా మేము శాసిస్తాం మా ఊర్లో. మమ్మల్ని చేయగలరు మా మీద. అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం, మా జనాల్ని, మా ఫ్యాన్స్ ని, మా ఫాలోవర్స్ ని బెదిరియడం. భయం అది పుట్టించింది ఎవరు? మేము. హోర్డింగ్లు నింపుదాం, వీడు పడుకునే ఇంట్లో పిల్లలు ఉండగా చక్కెర పోద్దాం, ఇవన్నీ నేను చేయను సార్. మీకు తెలుసు కదా, లోకలే కదా మీరంతా. అండ్ ఎందుకు ఆ భయం? ఎందుకు? నేనేం చేస్తాను? ఏం లేదు కదా, కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు? నేను పోయినసారి వచ్చి స్టూడెంట్స్ ఊరోళ్ళతో మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటే వెళ్ళి లొకేషన్ గారు కలిశారు, విష్ణు గారు. ఎన్ని 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 దారుణాలు సార్. అండ్ ప్రతి ఒక్కరు. అండ్ ఎందుకు ఆ భయం? ఎందుకు? నేనేం చేస్తాను? ఏం లేదు కదా. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు? ఎనీవేస్, నేను గొడవకు రాలేదు. ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను. అందరికీ కనుమ శుభాకాంక్షలు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన